అందరికీ శనార్థులు బాగున్నారా? ఈడనే మాదాపూర్ కాడ పంజాబీ ఫెర్స్ అని ఉంటుంది, ఒక దబా లెక్క ఉంటుంది, మంచి పెద్ద హోటలు. లస్సీ తాగాలంటే ఇది కాస్త నేను అప్పుడప్పుడు, ఎందుకంటే పెద్ద గిలాసులు ఇస్తారు, ఇంత గిలాసులు ఇవ్వకుండా పెద్ద గిలాసులు ఇస్తాడు, కమ్మ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇక్కడ దొరికినటువంటి రుచి ఇంకేడ దొరకదు, అందుకని వచ్చిన తాగదామని. ఎండాకాలం తాగాలి మరి లస్సీసి. ఓ తమ్మి తాగు, పోనే పట్టుకొని కూర్చున్నావు, తాగవా? తాగు. వద్దే. గుడ్ ఆఫ్టర్నూన్. మీరు ఇక్కడ? అయ్యా చంపు. ఓ అయ్యమ్మ పిల్లగా, నేను ఎవరో అనుకుంటున్నా, పిల్లగాడు ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు, తాగుతలేడు చేస్తలేడు అని తాగండి. థ్యాంక్ యూ. ఏ బాగున్నావాను? నీతో మస్తు సార్లు ముచ్చట పెడదామంటాను, వద్దాం అనుకున్నా, ఎప్పుడు దొరకవు చిక్కవు నువ్వు. మనము అదేదో సినిమా ఉంటుంది, హిందీ సినిమా, డిడిఎల్ అని, షారుఖ్ ఖాన్ ఉంటాడు అందులో, కాజల్ ఉంటుంది, ఆయన అటు పోతాడు, ఆమె ఇటు పోతుంది, ఈమె అటు పోతుంది, ఆయన ఇటు పోతాడు, ఒక్కసారి కూడా కలుసుకోరు వాళ్ళు. మన ఇద్దరం అట్లనే ఉన్నాం. నేను మస్తు సార్లు కలుద్దాం అనుకుంటాను. బాగున్నావా? నాలుగు ముచ్చట్లు మాట్లాడతా, కలిసినావు ఇట్లా. ఇక నా లస్సి నేను తాగుతా, నీ లస్సి నువ్వు మంచుకున్నది పెద్ద గిలాసా. నువ్వు వస్తావా ఇడికి ఎప్పుడెప్పుడన్నా? వస్తుంటా. పంజాబీ స్పెషల్ ఏమైనా తినాలనిపించినప్పుడు పంజాబీ పెడతలేక ఒక్కసారనే కనబడలేవు నాకు. మరి లక్కీ ఈరోజు కలిసాం. చంపు, నీ దానికి మీ ఊరేది? మిఠపల్లి, సిద్దిపేట దగ్గర. గా మిఠపల్లేనా? అదే మిఠపల్లి. మిఠపల్లి సిద్దిపేట మండలం. అవును. ఊళ్ళోనే ఉంటున్నామా? ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నామా? ఇక్కడే ఉంటారు ప్రస్తుతానికి. పిల్లలు అక్కడ ఉంటారు, చదువుతారు. నీకు పిల్లలు ఉన్నారు? అయ్యే మెడతా, నేను పెళ్ళి ఇట్లా అయింది అనుకోలేదు. నా ఏమైంది, నేను మా ఊళ్ళో ఏమైనా సంబంధం చూసినట్టు నా నెత్తి మీద డొప్పలేస్తున్నా. ఎంతమంది పిల్లలు? 2 పాపలు. బిడ్డలే 2? ఎంత అదృష్టవంతుడు అయ్యా, నాకు ఒక్కడు కొడుకే. అవును తెలుసు. నీకేమో ముద్దుకి 2 రత్నాలు పుట్టింది. ఆడపిల్లలు ఉంటే ఇంట్లో కాలనే అలాగ ఉంటది. మా ఆవిడ అంగి చెడ్డ వేసుకొని అక్కడిక్కడ తిరుగుతుంటాడు. ఆడపిల్ల గజ్జలు పెట్టుకొని పిల్లలు ఆడుస్తుంటే ఎంత ముద్దు ఉంటది. నాకైతే చాలా పట్టు చీరలు పాత ఉన్నాయి, కుట్టిస్తుంటే ఎందుకు మంచి కొత్త ఎంతో మందికి తిండి పెట్టి ఎంతో మందిని అది చేసిన వాళ్ళు మీ పిల్లలకు పాత చీరతో ఎందుకు కుట్టేదాన్ని? అరే గుట్టిపించుకుంటే అదొక సంతోషం. మన చీరలు కట్టుకొని మన పూరలు లంగలు వేసుకొని తిరుగుతుంటే మంచుకుంటారు. ఆయన 2 ఆడపిల్లలు ఏం చదువుతున్నారు మరి? నీకు బీటెక్ ఫస్ట్ ఇయర్, చిన్నది ఇంటర్ ఫస్ట్ ఇయర్. నువ్వు ఇప్పటి మిడతావు కాదు, తాతల నాటి కట్టాయి ఉన్నావు. నీ పిల్లలే బీటెక్ వచ్చిండ్రు అంటే కాదా? పోయి నేను చిన్న మొడిగాడు అనుకున్నాను. అమ్మ ఈ పిల్లగా నేను చూసి ఏమైంది, నిజంగా నయమైంది సంపు. నేనైతే సంబంధం చూస్తుంటే నీకు అయ్యో వద్దుపాటి మా చెల్లెలు ఊకుంటుందా? ఏమక్క నీకేం రోగం వచ్చింది అన్నది ఇట్టదా? పిల్లలు చేసే పిల్లలు కూడా వస్తారు. ఏంటే పెద్దమ్మ నీకేం రోగం గిదా, నేను చేసేది పెద్దదా అని అన్నది తక్కువ. నాయమైందమ్మా పిల్లలకు సంబంధాలు చూసేసారి. ఇట్లా ఎట్లా నువ్వు సంపి ఏం తింటావు నువ్వు? మామూలు జనరల్ గా అన్నం పప్పు కూర తొక్కు అన్ని తింటావా? లేకుంటే ఇట్లా లెక్క పెట్టుకొని కొలుచుకొని ఒక గిన్నెడు అన్నము, అదేం లేదు, గిన్నెడు శనగలు, అలాగేం లేదు. అట్లేం లేదు. ఏం చేస్తారు? గిరింటి దొరుకుతుంది కదా, ఇట్లా సంచులు వేసుకొని తాగుతారు చాయ్లా. అలాంటిది గ్లాస్ తోటి తాగు. గ్లాస్ తోటి చాయ్ తాగుడే అంతే. మేమైతే ఇంట్లో చాయ్ తాగుతాం కానీ గింత పెద్ద గిలాసు చాయ్ తాగాం. గింత గిలాసు చాయ్ తాగుతా పొద్దుగల నేను. సంపు ఇప్పుడు మిఠపల్లి కాడనే ఉంటలేవు, ఊళ్ళు ఇల్లు కట్టుకున్నావా? మరి సిద్దిపేటలో ఒకటి కట్టినా, ఊర్లో ఒకటి కట్టినా. సిద్దిపేటలో ఇట్లా కట్టుకున్నావు? సిద్దిపేటలో ఇప్పుడు ఊళ్ళో కట్టుకున్నావు, సిద్దిపేటలో కట్టుకున్నావు. మరి పోర్లకి ఏమైనా ఇస్తావా? ఆడవిల్లలేనా? 2కి షేరొకటి బంగ్లు ఇస్తావా? ఉంది, వాళ్ళకి ఇచ్చేంత వేరే ఉంది. ఏముంది, ఏదైనా వాళ్ళకి. సినిమాలో అట్లనే ఉంటది. ఎంత ఉన్నది అంటే ఎంత ఉంటే అంత, ఏమిస్తారంటే ఏది ఉంటే అదే ఇస్తామంటారు. అట్లా సంపు పిల్లలకు పెళ్లికి మాత్రం ఏది ఉంటే అదే ఇస్తాడు, ఎంత ఉంటే అంత ఇస్తాడు. ఏదన్నా వాళ్ళకే. మంచిగా ఉన్నదా అమ్మ ముచ్చట సంపు. నేను ఇంకొకటి అడుగుదాం అనుకుంటా, నువ్వు అప్పుడప్పుడు ఇట్లా వరదలు, ఈ బాధలు, కష్టాలు, తుఫాన్లు ఇవన్నీ వచ్చినప్పుడు పైసలు ఇస్తుంటావు కదా, మా చెల్లెలు ఏమన్నదా? ఏమన్నది అంటే తను ఇంకా మరి అంతగా డీప్గా ఆలోచించదు తను ఎందుకు ఇస్తున్నా ఏంది అనేది. అలాంటి వాటికి ఆమె ఎంకరేజ్ చేస్తుంటారు. ఎవరైనా ఇంటికి వచ్చినా వాళ్ళకి ఏదైనా ఇవ్వాలన్నా చేయాలన్నా ఆమె హ్యాపీగా ఫీల్ అవుద్ది.
ఇప్పుడు ఇట్లా వరదలు గిరదలు వచ్చినప్పుడే ఇస్తుంటావా లేకుంటే చిన్న పొరలకు చదువుకోనికి చేయనికి ఇట్లా ఇస్తుంటావా? ఇక అంటే మనం చెప్పడం కాదు కానీ ఏదైనా ఎవరికైనా అవకాశం నా అవసరం ఉందంటే నాకు తోచిన దాంట్లో నాకున్న దాంట్లో ఏదో కొంచెం హెల్ప్ చేస్తాను అంతే. కాదు సంపు, ఇప్పుడు మీ నాయన ఏం చేస్తాడు? మీ నాయనకి ఇట్లా సినిమాలలో పని చేస్తుండేనా లేకుంటే కెమెరా వెనకాల ఇట్లా మా పోరల వెనకాల లెక్కలు పని చేస్తుండేనా? అసలు ఎవ్వరు లేరు. మరి నువ్వు ఎట్లా వస్తావి తోదా పిటు? మనం అదే దండాదన్నతో పరిచయము, మళ్ళీ నా గురుగారి దగ్గర కొద్ది రోజులు, ఆ గురుగారి శిష్యుల్లో నేను ఒకరిని. మన దీక్షిత్ మాస్టర్ గారి దగ్గరికి నేను చారుగా మీ ఇంటికి వచ్చినా, మీ ఇంట్లో తిన్నా, మీ బుడ్డోడు చిన్నగా ఉన్నప్పుడు శ్రీధర్ అన్న నాకు అంత తెలుసు. అంటే అవసరాల పిల్లగాడు, ఆ పిల్లగాడు ఇలా సంపూర్ణ ఎంత ఉంటుండే షార్ అంటే. మరి షారీ ఎంత పని చేసేవా సంపు సంపు అంటే వదిన వదిన అంటుంటే ఈడేంద్ర నాయన నన్ను వదిన అంటుంటే అవునవును. అవునవునవును మన ఇంటికి వచ్చి దండాదనతోటి మన ఇంటికి వచ్చి అపార్ట్మెంట్ లో గురుగారు ఉన్నాడు. మరి మీ చేతి వెంట చాలా సార్లు తిన్నాం. ఎంత ఉంటుండే అంటే ఏనుగా అంత ఉంటుండే, మామూలు ఏనుగు కాదు, అది పేద కడుపు ఇంత ఉంటుండే ఏనుగు. నేను అనుకుంటుంటే పోరడు ఎప్పుడు సన్నగా కావాలి, వీడి సినిమాలకి ఎప్పుడు పోవాలి, ఏం కథ ఇల్లు చదువుకుంటున్నారు పాపం పిల్లలు అనుకుంటుంటే. ఇప్పుడు అట్లా వాడి వచ్చినావు, తొలత అవకాశం ఎవరు ఇచ్చిండ్రు మరి నీకు? హృదయకాలం సినిమా మన ఎక్కడ ప్రసాద్ ల్యాబ్ లో ప్రీవియస్ షోకి వచ్చిన అప్పుడు వచ్చిన కూడా డిఫరెంట్ స్టైల్ జంపాలు ఉంటుండే కదా, రంగురంగుల బట్టలు అవన్నీ వేసుకొని. ఈ పిల్లగాడి పేరు నేను చెప్తా, అసలు పేరు నరసింహచారి, సిద్దిపేట పిల్లగాడు. నన్ను ఎన్నిసార్లు అంటుండే వదినే నువ్వు పుస్తకాలు చేపించుకుంటా నాకు చెప్పు వదినే, నేను చేస్తా వదినే అంటుండే. ఈ పిల్లగాని మోకం మిడికిపోను, నువ్వు గిట్ల అయిపోయినావు అని తేలి పడిపోయినా అని సినిమాలలో రంగురంగుల బట్టలు చూసి నేను ఎప్పుడు కునమే పట్టలేదు. ఈ పిల్లగాడు శారీ అంటది. ఓ ఏమో నరసింహచారి మధ్యలో అన్న శ్రీధర్ అన్న కలిసి మీరు కలవలే, అన్న కలిసిండు కానీ నేను కలవలేదు. మొగోళ్ళు కలుస్తారు కానీ నేను కలుస్తాను అట్లా కాదు. ఇప్పుడు ఇంకా దంద నడిపిస్తున్న ఊర్లో మీకు బంగారం షాప్ ఉండే కదా? అన్న చూసుకుంటుండే ఉన్నది బంగారం వస్తువులు అన్ని చేస్తున్నారు కదా? చేస్తున్నారు. మీ మొక్కలు మిడికిపోను, బంగారం రేట్ ఎంత అయింది తెలుసా? 90,000 దాటి లచ్చకు పోయింది. లచ్చ దాకా అవుతుంది. 96,000. నియం చెప్పు ఒక ముచ్చట మనల మన మాట. కొనుక్కోవచ్చిన తర్వాత బంగారం ఇక కొనుక్కోకుండా అయిపోతుందా? అంటే బంగారం కనపడకపోయాను, ఇత్తడికి ఆధిక్యత వచ్చానని చెప్పారు కదా స్వామివారు. బట్ అది జరిగింది. బంగారమే కంటి కనపడకపోయాను, ఇత్తడికి ఆధిక్యత వచ్చానయ్యా అని బ్రహ్మగారి చరిత్రలో ఒక లైన్ ఉంటుంది. ఈ ఆధిక్యత వచ్చేది నీ నడమ పెళ్లిళ్ళకి ఆడిపోయిన అంత ఎక్కువ అవే అవుతున్నాయి. ఇవాళ ఏంటిది, మామూలుగా ఒక పాపకు చిన్న చిన్న కమ్మలు చేయించాలన్నా 25,000. పిల్లలు ఎవరన్నా తొట్టెలు ఉన్నదా అంటే మాసం ఉంగరం కొట్టించుకొని పోతుంటుంది బట్టు. మాసం ఉంగరం గ్రామ్ 11,000 అంట, 10,000 అంట. అవ్వా సిగ్గుపోతుంది ఎవరికన్నా ఎప్పుడు. అంటే బంగారం మనం బంగారం లాగా చూస్తున్నాడు, దాని రేటు బాగా గొప్పగా అనిపిస్తుంది. బట్ మిగతా అన్నీ కూడా అలాగే పెరిగిపోయినాయి. ఇవాళ ఎంత ఆయిల్ ప్యాకెట్ 200 చేంజ్, నాన్ వెజ్ మటన్ 700, 900 ఉంది, పెట్రోల్ 100 రూపాయలు. అంటే ప్రతిదీ పెరిగింది, దాంతోపాటు ఇది పెరిగింది. బంగారాన్ని మనం గొప్ప చూస్తున్నాం, అమ్మో పెరిగింది అనుకుంటున్నాం. డీజిల్ రేటు, కార్ల రేట్లు అన్నీ పెరిగినాయి. అన్ని రేట్లు పెరిగినాయి కాబట్టి బంగారం రేటు పెరిగింది అంటున్నారు. దుకాణాలు ఉన్న వాళ్ళు ఇట్లా మాట్లాడతారు, ఇక కొనుక్కునేటి వల్ల మనం ఏమో ఏడుకుంటాం. సరిపాటు నేను బంగారం ముచ్చట ఎందుకు కానీ. ఇప్పుడు అందులో నీది కిచ్చ తీస్తే గూగుల్ ఉంటుంది కదా, గూగుల్ తల్లిలో నీ సిట్టి తీస్తే 25 సినిమాల దాకా చేసినావు, పిల్లగా బాగానే సంపాదించినావు కదా? ఓకే, నరసింహచారి కానీ చాలా బెటర్గా ఉంది. ఇప్పుడు నరసింహచారి లేకుంటే ఒకటి, నరసింహచారి దాటి ఏది సంపాదించిన బోనస్ ఇక మనకు. అవును మేడం, అవును వదిలే, అంతే కదా కదా. ఇప్పుడు నిజంగా సంపాదించినట్టే. మరి తొలత సంపాదించినప్పుడు ఫస్ట్ జీతం వస్తుంది కదా, తొలత పేమెంట్ ఎంత వచ్చింది నీకు? మంచిగా వచ్చింది. అంటే అప్పుడు మనం పని చేసేటప్పుడు ఎంత నెలకు 10,000-15,000 సంపాదించేవాళ్ళం. అంటే ఏడాదికి ఎంత 1,00,000-1,50,000. ఇలా దీంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమా చేసినప్పుడు దానికంటే 4-5 అంతలు ఇచ్చిండ్రు హృదయకాలం చేసినాడు. 15,000 1,00,000కు 4 ఇంతలా. నాకు లెక్కలు బాగానే వచ్చి 3 ఏందనుకున్నావు? ఇప్పుడు మనం అప్పుడు నెలకు 10,000-15,000 సంపాదించేదానికి మనకు నెలకు 4-5 అంతలు ఇచ్చారు.
ఆ టైం 75,000 అనుకో 5 అట్లా సంవత్సరం దాకా మంచిగా ఇచ్చారు. దాని తర్వాత చేసిన సినిమాల బాగానే ఇచ్చారు. నేను అడుగుదాం అనుకున్నా, ఇంకా మోహన్ బాబు సార్ వాళ్ళు సినిమా చేసినావు. అవును, మోహన్ బాబు సార్ అంట టైంకు రాకపోతే కట్టి పట్టుకొని బగాయించుడే ఉంటుందంట. ఆయన టైంకు రాకపోతే మస్తు ఒకటే బగాయించుడంట. ఆడమగ తేడా లేకుండా అందరూ బగాయిస్తారు సార్ అంటారు. అవును, నిన్న బగాయించిన సార్ లేదు, నేను ముందే లేవాడిని. అంటే చెప్పేవాళ్ళు చాలా స్ట్రిక్ట్, మీరు టైం అదంతా మెయింటైన్ చేయాలి. అంటే మీకు మీరు ఆ జర్నీ చేస్తే తెలుస్తుంది, ఆ జర్నీ చేస్తే మీకు తెలుస్తుంది, కొంచెం ఆ సిస్టమ్ అదంతా ఉంటుంది అని చెప్పారు. చెప్పడం నిజమే, అంటే అవసరం అది ఆ కాంపౌండ్లో వర్క్ చేయడం అనేది. ఎందుకంటే మంచి సిస్టము, ఆ భయము. కాకపోతే వాళ్ళ మంచితనం ఏంటంటే వాళ్ళతో జర్నీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. చాలా మంచిగా చూసుకుంటారు అంటారు అంతే. వాళ్ళ దగ్గర నుంచి చూసిన వాళ్ళందరూ. కానీ సార్ అంటే భయం నాకు. అవునా? కానీ మస్తు ఇష్టం. పెద్దరాయుడు సినిమా చూసిన తర్వాత నేను మోహన్ బాబు సార్కు పిచ్చి అభిమానిని అయిపోయినా. కానీ సార్ అంటే భయం మళ్ళా, కానీ మస్తు ఇష్టం. రెండు సార్ ఎప్పుడన్నా ఒకసారి వచ్చి నేను కలుస్తా సార్. అసలు కలవలేరా? అసలు మీకు కలిస్తే తెలుస్తుంది. కలిస్తే తెలుసు. ఆయన అట్లనే ఉంటాడంట. పెట్టుడు కూడా భయపెట్టి తినబెడతాడంట. అందుకనే చూద్దాం అనుకున్నా. ఇప్పుడు ఊళ్ళో ఉన్నావు నువ్వు, ఇప్పుడు నాకంటే నువ్వు శారీ అని తెలుసు. ఇప్పుడు తెలివని పోర్లకు నువ్వు మిఠపల్లిలో పుట్టినమన్న సంగతి తెలుసు. కానీ మరి చదువుకున్నావా చారి ఏమన్నా? 10th వరకు చదువుకున్నా. 10 చదివినావు? అరే నువ్వు నాకన్నా 7 తరగతులు ఎక్కువ చదివినావు. 4, 5, 6, 7, 8, 9, 10, 7 ఎక్కువ చదివినావు నువ్వు. నువ్వు 3 చదివినా చాలు. 3 చదివినా అయిపోయా. 3 ఏళ్ళకి నీకు చదువు అంత వచ్చింది కాబట్టి ఆపేసిన. నాకు రావడానికి 10 ఏళ్ళు అంటే బాగా చదువుతున్నాను గమన పెయిన్ చేసి పంపించేసి. ఇప్పుడు 10వ తరగతి దాకా చదివినావు. పెయిన్లు ఎప్పుడు చేసిండ్రు మరి నీకు? 24-25 ఏజ్లో చేశాను నేను. 10th అయిపోయిన తర్వాత గోల్డ్ వర్క్ నేర్చుకొని షాప్ పెట్టి ఆ షాప్ రన్ చేస్తుంటే ఇంకా ఏముంది, పెళ్లి చేసేది. అప్పటికి నేను హృదయకాలం తీసే టైంకి 2 పాపలు. హృదయకాలం పిల్లలు 2 ఉన్నారు. కానీ తమ్మి నేను ఒక మాట అంట, ఇప్పుడు హృదయకాలం సినిమా చేయడానికి వచ్చినావు, మనదేమో బంగారం దుకున్నాం, ఊర్లోనేమో బంగారం పాని. మీ ఆమెకి చెప్పినవా? 2 పిల్లలు సంటిపూరలు ఎత్తుకొని అక్కడిక్కడ గుంజుకపోయేటోళ్ళు చిన్నపిల్లలు. మరి ఎవరైనా ఎత్తుకోవాలి, పోర్లని ఎత్తుకోకపోతే అలాగనే పెరుగుతారా? పెరగరు. గసుంటి సమయంలో నువ్వు సినిమా చేస్తాను వస్తే మీ ఆమె నిన్ను తిట్టలేదా? తిట్టలేదు, కానీ ఆమె భయపడ్డది. పిచ్చా అసలు నువ్వు సినిమాలు కూడా పెద్ద టాస్క్. ఎందుకంటే సంసారం, పిల్లలు, పెళ్ళి ఇదంతా చేసుకొని ఇప్పుడు సినిమాలు అంటావు, నువ్వు చేసేది బంగారం పని. రేపు ఈ విషయం ఎవరికైనా వెళ్తే అసలు రేపు పొద్దున్న నీ దగ్గర కస్టమర్లు కూడా రారు. అలాంటి సిచ్యువేషన్లో నువ్వు హీరో అంటే ఏంది, అదంటే ఏంది అనేది, అసలు నిన్నెవరు హీరోగా పెట్టి చేసేది అనేది ఆమె చాలా కన్ఫ్యూజన్లో ఉండే. కాకపోతే కొద్ది రోజులు నువ్వు ఒప్పుకోవట్టు, ఒక 1 year నేను దుబాయ్ పోయినా అనుకో. ప్రస్తుతానికి 1 yearలో ఒక అవకాశం వచ్చింది. మనం ఏమో డబ్బులు పెడతలేము, మనకేం అది చేస్తలేము, మనకే ఇస్తుండ అన్న ఒక ప్రయత్నం. అడగలేదా మరి? అడగలేదు. నిజం. ఫస్ట్ సినిమా ఇగో ఒక 5 లక్షలు తీసుకొని రా చేపిస్తాం నీతో హీరో. అయ్యో అంతకుముందు కొన్ని పోయినాయిలే, వాళ్ళు వీళ్ళు చిన్న లాగేశారు. ఇడిచినావు మెల్లగట్లా. కానీ అలాంటిది ఏమీ అవ్వలే. నేను అదొకటి బాగా ఎప్పుడన్నా సిద్దిపేట నుంచి వచ్చినప్పుడు కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి డబ్బులు నేను అడిగేవాడు. ఆ మంచి గుడ్ జర్నీ. అలా హృదయకాలం తీసి హృదయకాలం మంచి సక్సెస్ సాధించి, ఇంకోటి ఏంటంటే సినిమా హీరో ఇదంతా మనకేం అదవలేదు. బట్ మనకు సీడీ ఇచ్చిన వాళ్ళు ఇంట్లో వేసుకొని చూసుకోవచ్చు అనుకున్నా. ప్రామిస్ చెప్తున్నా. పాపం సినిమా అంత ముచ్చట కాదు, కానీ ఒక సీడీ వేసిస్తే ఇంట్లోకి పెట్టుకొని చూసుకోవచ్చు ఎప్పటికీ అనుకున్నాం. మళ్ళీ మనం చేసుకోవాలంటే మరి పైసలు ఖర్చు అవుతాయి కదా, చాలా ఎక్కువ పైసలు కాబట్టి. ఈ సినిమా మొదటి సినిమా చేసినావు, పైసలు ఇచ్చిర్రు, తీసుకుపోయి మీ ఆమెకి ఏమన్నా ఇచ్చినవా? ఇగో ఇది మొన్న మొదటి జీతం వచ్చిందే ఉంచుకో అని ఇచ్చినవా? లేకపోతే నువ్వే ఈడనే దోస్తులందరికీ? లేలే, ఇంటికి తీసుకెళ్ళి ఖర్చు పెట్టాను. పిల్లలకు వాటికి వీటికి ఇవి వచ్చినాయి. ఏదైనా దేని మీద ఎక్స్పెన్స్, పిల్లల ఫీజులు అలాగే నడిచింది. మీరు అనుకున్నట్టు పాజిటివ్గానే వెళ్ళింది, ఎక్కడ నెగిటివ్గా అలాంటివి ఏమి జరగలేదు. ఈ అమ్మ నాయన సినిమా చూసి ఏమన్నారు? నాన్న నేను 7th ఉన్నప్పుడు చనిపోయింది. అమ్మ ఉంది, కాకపోతే ఆమె ఎప్పుడూ పెద్ద ఎన్టీఆర్ గారు సినిమాలు చూసి ఇంకా
మళ్ళీ సినిమాకి వెళ్ళి బతకడమే కష్టం, మళ్ళీ 100 పెట్టి సినిమాకి ఏం వెళ్తారు. అలాంటి సిచ్యువేషన్లో నా సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసింది. లాస్ట్లో ఒక సీన్ ఉంటుంది, చితి మీద పడుకోబెట్టేది. ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత ఆమె నేను కనపడదాకా ఒక చిన్న భయంలో ఉంది. అయ్యో పాపం, నిజంగానే ఏమైంది అంటే అది ఏమైనా లైవ్ జరుగుతుందా, ఇది తీసిర్రు అయిపోయింది అన్నది. నేనేమో ప్రమోషన్లో ఉన్నా ఆ టైంలో. అసలు వీడు ఎప్పుడు వస్తాడు బాగానే పట్టుకొని నేర్చేసింది. అరే అందులో నేను కాలేసిర్రు. అప్పటి నుంచి నాకు మనస్సు ప్రశాంతంగా లేదు. మా పిల్లలు డాడీ ఎప్పుడు వస్తాడు ఎక్కడ ఉన్నాడు అదొక్కటి బాగా అలాగంటే పిల్లలకు తెలియనితనం, అమ్మకు అంత పెద్దగా తెలియదు. సరే వేరే వాళ్ళని చూశారు అంతకుముందు పెద్ద సినిమాలు చూసి ఫైట్లో గీట్లో చూసి, తన కొడుకు కళ్ళ ముందు ఏ తల్లి ఊహించుకోదు కదా. అది ఇంటికి వెళ్ళేదాకా బాగా ప్రాబ్లం అండి నాకు కూడా. కానీ మీ అమ్మకైతే ఇప్పుడు నువ్వు సినిమాలు చేస్తున్నావు, మంచిగానే ఉన్నాడు. ఫుల్ హ్యాపీ తను. మన నరసింహాచారి బాగానే ఉన్నాడు అనుకుంటుంది. ఇంట్లో ఏమని పిలుస్తారు? చారని పిలుస్తారా, సంపాన్ని పిలుస్తారా? నేను మా ఆమె ఇంకా మామూలు పల్లెటూరు కాబట్టి ఏమండి అన్నట్టే పిలుస్తారు, పేరు పెట్టి పిలుస్తుంది. బావ అంటదా, మామ అంటదా? అన్నది బావ మామ అన్నది ఏమండి అనే పిలుస్తుంది. ఆమె చదువుకుని తక్కువే కాబట్టి ఆమె పల్లెటూరు. మామూలుగా అంతకుముందు పెళ్ళైన కొత్తలో బీడీలు చేసేది, బట్ ఇప్పుడు స్టిల్ టైలరింగ్ చేస్తుంది. ఇంకా టైలరింగ్ చేస్తుంది. ఏమిటికే నేను సంపాదిస్తుంటాను, ఇంకా టైలరింగ్ చేస్తున్నావు అని అనవా మరి నువ్వు? పాప ఇష్టాలు వచ్చిన టైలరింగ్ ఎందుకు చేపిస్తున్నావు? ఆమెకు సాటిస్ఫై. ఆడపిల్లలకి ఎట్లుంటది అంటే మనం సంపాదించుకున్న పైసలు వాళ్ళకు ఇప్పుడు సంపాదిస్తుంది అట్లా కూడా. ఎప్పుడన్నా ఇట్లా టైలరింగ్ పైసలతో నీకేమైనా ఉంగరం చేపించుడో గోల్స్ ఆమె వేయించుకుంటుంది. మామూలు పిల్లలు ప్రచారం మనం ఉండవు, మనం అడగరు కదా. ఇంకా వాళ్ళు ఏమన్నా కావాలన్నా వాళ్ళే చూసుకుంటారు. నీ దాకా రారు ఏదో పెద్ద అయితే తప్ప చిన్న వాళ్ళే చూసుకుంటారు మంచిగా. నీకు ఆకర్ష బిట్ల లేకుండా పోయింది. అవును, నీ మొడం చూడు. ఇప్పుడు మీ ఊళ్ళో మామూలుగా ఇప్పుడు మిట్టపల్లిలో ఎప్పుడైనా ఊళ్ళో ఉంటే ఇంటి చుట్టుముట్టు పొద్దుగా లేవగానే అకేళ్ళు వదిన అందరూ శాంతి చల్లుతుంటారు, ముగ్గులు వేస్తుంటారు. ఎప్పుడన్నా వాళ్ళతోటి శాంతి చల్లుతుంటే ముగ్గులు వేస్తుంటే ముచ్చట పెడతావా ముద్దుగా? లేకపోతే నేను ఇప్పుడు హీరోని అయిపోయినా లోపలనే కూర్చుంటావా? లేలే, అసలు వాళ్ళు ఎవరు అంతగా అదిగారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చూస్తుంటారు కదా. నేను సంపూర్ణ బాబు అయిన తర్వాత వాళ్ళతో ఊరు వెళ్ళడం, కలవడం చేయడం కాబట్టి వాళ్ళు చాలా క్యాజువల్గా ఉంటారు. ఇప్పుడు మీరు అన్నటువంటి ఎగ్జైట్మెంట్ ఆ ఊళ్ళకి ఏముండదు. ఎందుకంటే అదేం లేదు. మామూలుగా అంతకుముందు చారితో ఎలా ఉన్నారో అలాగే ఉంటారు, నేను వాళ్ళతో అలాగే ఉంటాను. నేను ఈ సారిని నేను చిన్నకున్నప్పటి నుండే చూస్తున్నాను. ఎందుకంటే మాది మెదగిళ్ళని, ఈయన సిద్దిపేట. మాకు అక్కడ మా సంగారెడ్డి సిద్దిపేట అంతా మాకు అంతా వచ్చిపోతూనే ఉంటారు. కలెక్టర్ ఆఫీస్కి రావాలంటే మా ఊరికే రావాలి వీళ్ళంతా అప్పట్లో. అవును, ఇప్పుడు అంటే మళ్ళీ అక్కడ అయిపోయినాయి. కానీ నాకు ఎరక సారీ, కానీ సారీ నాకు ఇట్లా ఎరకలేడు, అట్లా ఎరక వేరే లెక్క కాదు సారీ. ఇప్పుడు అయ్యో ఏమనుకోకు, సంపు అంటున్నాను సారీ అంటుంది. ఇప్పుడు సంపు, మరి ఈ సంపన్న పేరు ఎవరు పెట్టిండ్రు? ఫస్ట్ హృదయకాలం సినిమాకి ముందు డైరెక్టర్ ఒక కొత్త పేరు కావాలి, అది బాబు అని యాడ్ అవ్వాలని తను ఆలోచించి పెట్టింది. బాబు యాడ్ అవ్వాలి, సంపూర్ణేష్ బాబు, ఒక కొత్త బాబు కావాలని పెట్టుకున్నటువంటి పేరు. నీకు ఇట్లా సంపూర్ణేష్ బాబు అని పెడితే మరి ఇప్పుడు మనకి జాతకాల ప్రకారం ఇట్లా ఏమైనా పేర్లు గీర్లు పెట్టినాక ఏమవుతుందా అంటే ఇక పేరు మార్చినాక మస్తు జ్వరం వచ్చింది, కష్టం వచ్చింది అంటారు కదా. నీకు అట్లా ఏం లేదు, మంచి కలిసి వచ్చింది సంపూర్ణేష్ బాబు. అంటే మీరు అన్నట్టుగా ఏ ప్రాబ్లం లేదు, పేరు మార్చేది అవుతుంది అంటే అంత ఆలోచన లేదు ఇప్పటివరకు కూడా. అది ఇప్పుడు నాది నరసింహాచారి, సంపూర్ణేష్ బాబు కాదు. ఎవరన్నా గాచారం నరసింహాచారికి బాగాలేదని అనుకో, సంపూర్ణేష్ బాబుకి ఎట్లుంది నేను సంపూర్ణేష్ బాబుది బాగుంది అనుకో, ఓకే ఇదే ఫాలో అవుదాం అనుకో. సంపూర్ణేష్ బాబు గాచారం వచ్చిన నరసింహాచారిది ఎలా ఉందని అడతా, నరసింహాచారిది బాగుంది అనుకో, ఇది ఫాలో అవుదాం అనుకో. ఏది మంచిగా ఉంటుంది రాదే. ఇప్పటి నుండి నేను ఇట్లనే అడుక్కోవాలి నేను కాదా? ఏదైనా కానీ ఈ సంపూర్ణేష్ బాబు 25 సినిమాలో లెక్కున్నది నీది. ఒకటి ఆ బిగ్ బాస్లకు ఇట్లా పోయిన 9 రోజులు బిగ్ బాస్లకు పోయినప్పుడు ఎట్లుండే సంపన్లా నీకు నియంగా అట్లా బిగ్ బాస్లో చూపించినట్టు ఇట్లా గొంతు వినబడుతుంటాను. ఇప్పుడు రాత్రి 9 గంటల 30 నిమిషాలు నేను నాగార్జున సార్తో మాట్లాడినా, ఆయన అన్నాడు నువ్వు బిగ్ బాస్ చూడవు చంద్రబాబు
నేను గంట రాత్రి దాకా మెలుకుంటాను సార్ అని ఊకో నీకు చూడాలనిపిస్తా చూడవా అన్నాడు. చూడకపోతే సార్ ఏమనుకోకుండా అన్నాడు. ఏమనుకోని పార్టీగా అన్నాడు. నువ్వు పోయినావు కదా. అవును, అప్పుడు బాంబే వదిలే, బాంబే దగ్గర లోనావాలా ఫస్ట్ సీజన్ అది. ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుంది, అప్పుడు లోనావాలా మంచి షో. మళ్ళీ ఎందుకు వచ్చేస్తే అమ్మ నాకు ఆ హై రిచ్నెస్ వల్లే. హై రిచ్నెస్ అంటే ఏమడిది అంటే ఒళ్ళంతా సెంటర్లో వేసి అంటే ఎక్కేసి ఉంటే పడదా అంటే నాకు మనం తిరిగినది వేరు కదా. మనం పంజరంలో బంధించేటువంటినా ఏదో మనం సాయంత్రం అయితే బయటికి వెళ్ళాలి, ప్యాంట్ వేసుకుంటే బయటికి వెళ్ళాలి, ఎంతసేపు ఇంట్లో ఉండలేం కదా. పాపం మా గంగవ్వకి ఇట్లా అక్కడ మట్టి వాసన అత్తలేదు. గంగవ్వ ఇంకా హైదరాబాద్లో హైదరాబాద్లో ఉన్నా కానీ నేను నాకు మట్టి వాసన అత్తలేదని నేను వచ్చేస్తాను అన్నాడు. మరి ఇప్పుడు నీకు అన్నదమ్ములు అకేళ్ళు ఉన్నారా? ఎంతమంది? అన్న అక్కలు ఇద్దరు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నేనే చిన్నోని. ఇద్దరు అక్కలు ఒక అన్న. అన్న నీకు పెళ్ళి 25 సంవత్సరాలకు అయిందన్నావు కదా. మీ అన్నోళ్ళ లేకపోతే బయట వాళ్ళనే తెచ్చుకున్నారు? బయట మీ అన్నోళ్ళు లేకుంటారా? లేకుంటే. అయ్యో పాపము, మంచిగా మీ అన్నోళ్ళు ఉంటే ఇప్పుడు మంచిగా హీరో పెళ్ళం అయిపోతుండ పిల్ల. లేదు దానికి ఏం చేస్తావు కదా. ఇప్పుడు నువ్వు ఇట్లా సినిమాలలోకి వస్తా, సినిమాలలో హీరో లెక్కని చేస్తా, వేరే లెక్క వేయనని ఇట్లా గట్టిగా కూర్చున్నావా? అన్ని హీరోగానే వస్తాను. లేదు, అవకాశాలు వస్తున్నాయి, వినియోగించుకుంటున్నా. మిగతా వాటిలో కూడా చేసా క్యారెక్టర్లు. వీళ్ళు చేసినావు మిగతా చాలా చేసా. జ్యోతిలక్ష్మిలో చేసా, రాజాలో చేసా, చేసా, కరెంట్ తీగలో చేసా. బాగా చేసినావు. నేను మర్చిపోయినా. నేను ఇది ఏమంటది కొబ్బరి మట్ట మళ్ళీ ఉదయకాలయం తెలుసు. కొబ్బరి మట్ట ఇది మొన్న చెప్పులు కట్టేది మాటిల్లు దొరికింది కాదు. నువ్వు గత మంచిగా చెప్పులు కుట్టిన నీకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు అట్లా ఇచ్చారు. అది ఒక అతను ఎవరినో ఇప్పుడు నీదేమో హౌస్ల పని. అవును, ఒక అతను చూపించారు ఎలా ఏంటి అసలు. అంటే మనకు ఆ పనిముట్లు ఆ దారాలు కూడా తెలియదు కదా. ఒక అతను దొరికి చూపించారు. అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు చెప్పులు కుట్టించుకోలేదా నువ్వు? కాలంలో కుట్టేంత మొలలు ఎందుకు చెప్పులు ఉంటుండే. అంత మంచి లేకుండా మనకు మొలలు కొట్టే చెప్పులు. అంటే ఇప్పుడు ఆడవిళ్ళ చెప్పులకు కుడుతుండ్రు, మొలలు కొడితే గుచ్చుకుంటాయి. అసలు మొలం తట్టుకునే చెప్పులు ఇప్పుడు లేవు. మూలం తట్టుకునే చెప్పులు ఇప్పుడు వెళ్ళిపోద్ది. నిజమే. కానీ అట్లా మంచిగా చేసినావు. నిన్ను ఎవ్వలే అనుకోరు అసలు గెలుస్తావు నువ్వు అని. మరి ఏం గెలిచినావు కానీ మంచిగా చేసినావు అన్న. ఏమంటారు ఆ సినిమా ఆడవిలే చేసింది డైరెక్టర్ మేడం పూజమ్మ అంట. మంచిగా చేసింది కానీ ఏం కథ ఏకదం కథ. ఆ పిల్ల కూడా మంచిగా చేసింది. నీ హీరోయిన్ శరణ్య గారు బాగా చేసింది. ఇద్దరు మంచిగా కూడిన అసలు ఎవరికి మేకప్ వేసుకున్నట్టు లేదు, నటన చేసినట్టు అసలు మనం గుర్తుపెట్టేవాళ్ళు కదా ఆ జనాలలో ఉంటే. మంచిగా చేసిన హైదరాబాద్కి ఇప్పుడు మీ పూర్లను తీసుకొస్తావా ఎప్పుడైనా? వస్తున్నాం ఎప్పుడైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా తీసుకొచ్చి అట్లా తిప్పుకొచ్చినావా హైదరాబాద్ లో? ఇగో గిడి ఉంటుంది బేటా, గీ చార్మినార్ గిడి ఉంటుంది, గిడ మాంకలమ్మ గుడి ఉంటుంది, గిడ గాజులు దొరుకుతాయి మంచిగా పూర్లకు అన్ని తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడు ఏమో ఇప్పుడు ఇది అంగి అన్నదే కొంచెం ఏదో రంగురంగులు వేసుకొని వచ్చినావు. సోదరా ఏం కథ? సోదరా అని ఒక కుటుంబ కథా చిత్రం. బాబుమోహన్ సార్ది. బాబుమోహన్ గారు తండ్రి క్యారెక్టర్ చేసి. అరే కొత్త సీన్ వస్తున్నది, ట్రైలర్ ఇచ్చిండ్రు బుడ్డరీళ్ళు. ఇది వేసుకొని తిరుగుతున్నారా? ఏడుకోదానికి మీరు తిరగాల్సి వస్తుంది. ఎప్పుడు రిలీజ్? 25 ఈ నెల 25. 25. నేను ఒక ముచ్చట దాంట్లో నీకు ఒక తమ్ముడు ఉంటాడు పెక్క దంతున్నావు అని. సోదర వాడు పాపం పుట్టుక వాడికి మాట వచ్చుడు ఆలస్యం లేదు అన్నా అన్నాడు. నువ్వేమో అని పడవలి దండబడి లేడా పోరాడు పిలువద్దా పాపమ్మ చెప్పిన మీరు వస్తుర్రని భయపడి వస్తుంది అంటే అమ్మో అన్నాడు. లేదు అమ్మ అన్నాడు. అటే పోయిండా అమ్మ అన్నాడు. అట్లా ఉంటది ఆ పాపం పిల్లగాడు. మంచి కుటుంబ కథా చిత్రం అది. మోహన్ అని ఫస్ట్ టైం డైరెక్టర్. మోహన్ ఆ పిల్లగాడు కాదా తమ్ముడు కాదా డైరెక్టర్? అతను కాదు డైరెక్టర్. కాకపోతే తను అంతకుముందు ఒక సినిమా చేసింది బేవర్స్ అని ఒక సినిమా. దాని తర్వాత ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ళంతా మంచి క్లోజ్. మనకు కూడా ఎప్పటి నుంచో ఒక 4-5 years నుంచి మంచి క్లోజ్. తను అన్న ఒక సినిమా చేద్దాం అన్నాడు. లక్కీకి కథ వచ్చింది. కథ వచ్చినప్పుడు వాళ్ళు సంపన్న అన్న క్యారెక్టర్కి సంపన్న ఓకే అనుకుంటే అలా చేశాను.
కానీ మీ ఇద్దరు మంచిగా ఉన్నారు, పోలికలు ఇట్లా బాగున్నాయి మీకు. కదా కాదు కానీ ఇప్పుడు నువ్వు మంచిగా నవ్విపించే నటుడివి, ఆ బాబు మోహన్ సార్ నవ్విపించే నటుడు, ఇద్దరు కూడా ఏడిచిండ్రు ఏంది తమ్మి? ఒకటే ఏడుచుడు ఏడిపించుడు పాడయ్యి ఈ సినిమాలా. అది ట్విస్ట్. ఎంతమంది 99 సంబంధాలు చూసిండ్రంట నీకు? నువ్వు ఇగో వదినే అని లెక్క పెట్టుకుంటా కూర్చుంటే నువ్వు వదినే అన్నాడు ఇప్పటికీ 99 అన్నాడు ఆ పిల్లగాడు. అంతమంది సంబంధాలు చూసినావా? అంతమందికి లైటింగ్ కొట్టినవా? మన నా అమ్మాయి అని మనం ఏదన్నా మనం డిస్కరేజ్ చేస్తాడండి. నీకు అంత మంచి అమ్మాయా అన్నట్టుగా ఎంకరేజ్ చేయడు. అప్పుడే అన్నావు రే నువ్వు ఇలా చూసిన వాళ్ళు అందరూ అనుకుంటే 99 మంది అయ్యేవాళ్ళు అంటే ఇలా మనోడు కొంచెం అప్డేట్. అన్ననేమో అమాయకుడు క్యారెక్టర్, వెయిట్ ఉన్నటువంటి క్యారెక్టర్. కొంచెం అలా కాదు అంటే లేదన్నా బాగుంటుంది, అమ్మాయి బాగున్నది, అమ్మాయి నీట్గా ఉంటుంది, బాగుంటుంది అని ఇలా ఎంకరేజ్మెంట్ చేస్తుంటాడు అలాంటి క్యారెక్టర్. అందుకే అదే నువ్వు అన్నోళ్ళు అందరూ అనుకుంటే ఇప్పుడు చాలా మంది 99 మంది అవుతుండే నా ప్రయత్నం నేను చేస్తాను, నీ ప్రయత్నం నువ్వు చేయన్నాడు పోరాడు. ఏమని నేను అనుకున్నా ఈ చిన్న మిడతగాడు కాదమ్మ వీడ మిడతనే. ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నా నేను ఆ సినిమా గురించి, సోదర సినిమా గురించి. సోదర అని ఇప్పుడు 25వ తారీఖు వస్తున్నది, ఏప్రిల్ 25వ తారీఖు సినిమాలో రిలీజ్ అవుతుంది. సంపుతోటి సంజోష్ ఇద్దరు కాకుండా మళ్ళీ బాబుమోహన్ సార్ని కూడా పట్టుకొచ్చింది. బాబా భాస్కర్ మాస్టర్ ఉన్నాడు ఆయన మేనమామ. ఈయనకి పెళ్లి చేయాలంటే గుండె అయిన ఉంటాడు రామ్ జగన్ సార్. ఈయన చూసి మళ్ళీ కాదు వీరికి పెళ్లి చేయాలన్నాడు. అసలు నేను ఒక్కసారి చూసినానంటే అన్ని గుర్తి పట్టుకుంటాను ఇట్లా. అందరు ఇట్లా గుంజి పట్టుకుంటారు కదా, నేను గుర్తి పట్టుకుంటా అట్లా సార్. గట్ల అన్నాడు ఆయన. అదే అంటే నీకు పెళ్ళే కాదురా అని మీ అమ్మ ఏడవబట్టే పోయేమని సౌదీ నెలకి ఏడ్చినట్టు ఏడుస్తున్నది. ఇట్లా ఏడుస్తారమ్మ పెళ్లి కాకపోతే దిగుమాలింది, పెళ్లి కాకపోతే కాకపోతే హిమలంగా ఉంటారు పోరలు అనుకోవాలి. దానికి ముందు ఒక పెద్ద గొడవ అవుతుంది ఇంట్లో పెళ్లి గురించి. ఆమె ఫ్రస్ట్రేషన్ లో మాట అంటది. మస్తు బాబు మోహన్ సార్ ఏడుస్తే నాకు బాధ అనిపించింది. సార్ నువ్వు ఇంతకన్నా నవ్వుపించటం నువ్వు ఇట్లా ఏడుచుడు. చాలా చాలా వెయిట్ ఉన్నటువంటి క్యారెక్టర్, ఇద్దరు కొడుకులు. కానీ ఇన్ని రోజులు చేయలేడు సార్, చాలా రోజులు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు కాదా. ఇది వెయిట్ ఉన్న క్యారెక్టర్ అని పట్టుకొచ్చింది ఆయన. సతాంచిండి మరి బాబు మోహన్ సార్. జల్దీ చేయాలరా బై, అరే ఈడ కూర్చోవద్దురా బై, ఆడ ఇలవాడద్దురా బై, అరే దబదబ తీరా బై, ఇట్లా ఏమో అనలేదా? పెద్ద అయినా కదా మళ్ళీ పెద్ద నాటుడు. అదేం లేదు అంటే కొంచెం గురుగారు వచ్చిన టైంకి వస్తాన టైంకి వచ్చి ఏ టైం దాకంటే రాత్రి 9-10 గంటల దాకా కూడా చేసిన రోజులని. నాన్న నేను 10-11 అయితే ఇంకా నేను వెళ్తాను, ఎక్కువసేపు అది కాకుండా ఆ టైం వరకు కూడా గురుగారు చేశారు. ఒక్కోసారి డైరెక్టర్ సరే ఈరోజు 10 వరకు ఉంది మీరు 12 గంటలకు అంతా రండి అన్నా కానీ ఆయన 10 గంటలకు వచ్చేవాడు. లేదు నాన్న ఆ హోటల్ ఉండి ఏం చేస్తారు, ఇక్కడికి వస్తే మీతో అన్న ఉండొచ్చు. వరంగల్ పరిసర ప్రాంతాల్లో జరిగింది, ముందే వచ్చేవాడు. అది ఈ సినిమా బాగానే మంచిగా ఊరిగిరి అంతా మంచిగా ఉన్నది. సాంపు ఎన్ని రోజులు తీసిండ్రు సినిమా అంతా? ఒక 30-35 డేస్ చేశారు అంతనేనా? సింగిల్ షెడ్యూల్ మొత్తం సినిమా కొట్టేసుకొచ్చింది. ఓ ఏమో చిన్న డిస్కులు తీసుకొని వచ్చినట్టే. నీ అంగా 30-35 రోజులలో అంతే అంతే. ఆ పిల్లగాడు రాడా? మీ తమ్ముడు కథ చేసినాడు, ఫోన్ చేసిన వీళ్ళు చంద్రక్క తిడుతున్నదా అని చెప్పు ఇట్లా పోతాడు నన్ను చూసి. రావాలే కదా ఏడికి పోయింది ఇప్పటిదాకా ఈ పిల్లగాడు? వచ్చి కూర్చో గింత షేప్ మనం వచ్చేంతసేపు అయ్యి ముచ్చట్లు పెట్టబట్టి తాగుతా మీ. అరే ఏంది అయ్యో లస్సీ. మా అన్న తాగిందా? మీ అన్న తాగకుంటేనే వాళ్ళకరిచ్చిన అనుకున్నావా ఈ మీ తమ్మునికి? అరే అరే మీరేంది ఎక్కడ కదా ఎట్లా కలుసుకున్నారు? ఇగో ఇటు లస్సీ తాగనికి వస్తే కనబడ్డాడు, కనబడితే ముచ్చట పెట్టినా బాగున్నట్టు కాదు. నువ్వు నేను వస్తున్నానంటే భయపడి ఉరికిపోయినావా అంట? అరే మీరు వస్తున్నారని చెప్పలేవు, ఎవరో వస్తున్నారు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్లకు నువ్వు సమాధానం చెప్పలేవు అని చెప్తే నేను బయట. ముందు ఒక సినిమా చేసినావు కదా తమ్మి నువ్వు? అవునవును సంజోషు. అవునక్క. అదేం సినిమా ఉండే? బేవర్స్. గట్ల చేసినావు తమ్మి తిట్టినట్టు ఒకటేసారి సినిమా పేరే. ఇప్పుడు ఎవరన్నా నా సినిమాకి రండి అంటే ఏం సినిమా కొద్ది బేవర్స్ అన్నారు. అరే అది కాదు, ఇజ్జత్ పోదా? అది కాదక్క నిజంగా అందరు కలిసి బేవర్స్. అరే ఎవరిని అంటున్నావు రా నాన్నరా? అరే నిజమాక నేను ఎక్కడికైనా పోతే నన్ను ఇంట్రడ్యూస్ చేస్తారు కదా, బేవర్స్ అని కాసేపు పాస్ ఇస్తారు. అరే బేవర్స్ మూవీ హీరో వచ్చిండో, బేవర్స్ మూవీ యాక్టర్ వచ్చిండో చెప్పాలి కదా. మన స్టేజ్ మీద ఇప్పుడు బేవర్స్ అంటారు, కాసేపు పాస్ చేస్తారు. నువ్వు వస్తావు అబ్బా బజార్లో పెట్టుడు అంటే 4 రోజుల జర్నీలో ఎవరా వచ్చింది అడగలేదు.
ఆ, అంటే నువ్వు ఫస్ట్ సినిమాకి అలాంటి పేరు ఎందుకు పెట్టుకున్నావు కాదు గట్ల నువ్వు ఒక్క మాట నన్ను- ఆలోచించకుండా అడిగేసావు. ఆ, నిజమే. ఇప్పుడు పుసుకుని అరే మొట్టమొదటి సినిమా చేస్తున్నానన్న నీ దాన్ని బట్టి బేవర్సు అవులగాడు ఆ? కాకపోతే ఇట్లా ఎదవా అరే. పిచ్చోడు మా ఊళ్ళో పిచ్చి స్టేజ్ మీద అన్న అట్లా బేవర్స్ అని పాస్ ఇచ్చారు కానీ మీరు చెప్పేదానికి అసలు ఆ టైటిల్ ఎందుకు పెట్టామని కాదా మరి ఆ డైరెక్టర్ సార్కి నమస్కారం చెప్పు క్షేంద్రం నమస్కారం లేదా చెప్పు. స్టోరీ డిమాండ్ వల్ల పెట్టింది. ఆ, మంచి పిల్లగాడి చేసిన ఆయన ఆ. బాగున్నాడా ఆయన ఎవరు బేవర్స్ డైరెక్టర్ బాగానే ఉంది. అంటే గయా నేను సినిమా పేరే అన్నంత నువ్వు గట్లా అనుకో అదే బేవర్స్ సినిమా డైరెక్టర్ బేవర్స్ సినిమా డైరెక్టర్. బేవర్స్ డైరెక్టర్ అంటే మళ్ళీ ఆయన అన్నట్టు అయిపోతుంది ఈ సినిమా సోదర సినిమా నువ్వు అనుకుని చేసినావా సంప కోసం రాపిచ్చిండ్రా లేకపోతే ఏం కథ నేను అనుకొని చేసింది కాదు, డైరెక్టర్ అంతా సెటప్ కథ అంతా రెడీ అయిన తర్వాత ఈ క్యారెక్టర్కి అన్న అయితే బాగుంటుంది అందరు డిసైడ్ అయిన తర్వాత అన్నకు నాకు పరిచయం ఉంది ఇంతకుముందే. అన్నతో కూడా నేను కలిసి ఒక సినిమా చేద్దాం అనుకున్నా. ఇప్పుడు అట్లా మీరు కథకు ఎవరు డిమాండ్ అనుకుంటే వాళ్ళని తీసుకొచ్చుకొని చేసుకుంటారు డైరెక్టర్ సారే కథ రాసిందా ఆ, ఏం పేరు ఆయన పేరు మోహన్ మోహన్ మీనంపల్లి. మోహన్ మినపల్లి ఆ. కానీ మంచిగా ఉన్నది సినిమా చూసిండ్రా? ఇడుసుడు ట్రైలర్ ఇచ్చిండ్రు కదా చూసిందా ఫోన్లో చూసిన నేను వారిని ఏందనుకున్నావు మరి నేను అన్ని చూసేస్తా దబాబా ఏమేమి కొత్త సినిమాలు వస్తున్నాయి అన్ని చూసుకుంటా షేర్ చేసిందా మరి అందరికి? ఇంక పిల్లగాడు ఇక్కడ లసిదాగానికి వస్తే కనబడ్డాడు ఇక నాకు దాంట్లో బుట్టరి ఇలా చూసిన కదా ఆ. అది పట్టుకొని అమ్మని అమ్మాయి పిల్లగాడు కనబడ్డాడు అని అన్ని ముచ్చట్లు అడిగేసిన ఇక వారిని అంతా అయిపోయింది, డిస్కషన్ అయిపోయినాక నువ్వు నన్ను చూసి భయపడి ఉరికినమాట కదా ఏం చేస్తాం మరి అట్లా ఉంది మరి. నేనేమన్నా తమి బంగారం నేను అసలు అదే మీరు మాట్లాడితే భయం వేస్తుంది అది. సంపు నీకేమైనా భయమైందా నన్ను అరే చిన్నోడు కదా అదే ఇప్పుడు కలిసినా కదా మాట్లాడినా కదా అలవాటు అయిపోయింది. ఇప్పుడు అలవాటు అవుతుంది పాటు నేను ఇంకా మంచిగా ప్రేమగా మాట్లాడతా ఇంకా నేను ఇట్లా ఇక నువ్వు మళ్ళీ పెద్ద పెద్ద మీటింగ్లలో పో నిన్ను అందరు సూదులు తీసుకొచ్చి పొడుస్తా ఇట్లా పొడిచి అడుగుతారు నేను ఇంకా మంచిగా మాట్లాడతా కదా తమ్మి ఆ, చూడు ఇప్పుడు ఈ సినిమాలో ఎంతమంది హీరోయిన్లు ఇద్దరు ఇద్దరు ఇది ఇప్పుడు నువ్వు నీ వెనకాల ఒక ఆమె బట్టి గుంజుతున్నది ఆయన వెనకాల ఒక ఆమె బట్టి గుంజుతున్నది అంటే నిజంగా ఇద్దరికి పెళ్ళిళ్ళు అయితే ఈ సినిమాలో నాకు అనుమానం వచ్చింది మా ఇద్దరికా ఆ, ఈ సినిమా చూడాలి ఇక. అంతే. మా డైరెక్టర్ కొడతాడు ఇప్పుడు రివీల్ చేస్తాడు. అంటే ఇప్పుడు 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్ళి వేయాలి అంటారు నువ్వేమైనా ఆయన ఈ పెళ్ళి ఎట్లా చెడగొట్టాలరా అన్నవు గట్లుంటుందా అన్న పెళ్లి చెడగొట్టమంటాడు, నేను చేద్దాం అనుకుంటా అదే ప్రాబ్లం. కథలో ఆ పిల్ల దగ్గరికి పోయినా చెంప పోడు మన వల్ల కొట్టింది ఇది మరి పెళ్లి చెడగొడితే కొట్టదా? కొడుతుంది కదా. అంత సెట్ అయినాక ఈ పెళ్ళి ఎలాగైనా ఆగిపోవాలంటే కొట్టకపోతే ఏం చేస్తావు? కాదు సాంపు నువ్వు గతమంది ఎంబడి వాడుతుంది ఎవరైనా నీ ఎంబడి పడ్డరా ఎప్పుడన్నా పర్లేదు. అయ్యో బిడ్డ నీకు ఎంత కష్టం వచ్చి ఒక్కలన్నా వాడకపోయిరా మీటపల్లెనన్నా వాడలే సిద్దిపేటలన్నా వాడలే హైదరాబాద్లోనన్నా సినిమాలోనా రియల్ లైఫ్లోనా మీరు అడిగేది? నీయంగానే అడిగిన నేను నాకు సంబంధం లేదు చెప్పండి. ఎవరు లేదు ఎవరు చెప్పకూడదు చెప్పు. ఒక్క పారన్నా ఒక్క పారని మంచిగా నువ్వు సాంపు నువ్వు అని ఎవ్వరు అనలేరు అయ్య బిడ్డ పాపము ఇదైతే అన్యాయం మామూలు అన్యాయం. ఎవరన్నా ఈ చేపకు సంపగానే పడితే బాగున్నావు సంప అనుండ అమ్మ బాగున్నా ఉన్నారు అంతే. బాగున్నా ఇట్లా ఇప్పుడు హోటళ్ళకి బిడ్డలకు పోతుంటే అరే మా సంపొచ్చిండు ఒక సెల్ఫీ తీద్దాం ఏ, అని అన్న- అంటావా అన్న అంటే నువ్వు దిగుతావా లేకపోతే అరే రే నేను బిజుగున్నా అనుకుంటే వెళ్ళిపోతావా లేదు లేదు. నా సొంటోళ్ళు వస్తారు దిగుచేరా అయ్యో, తప్ప. మా పబ్లిక్ ప్రేమతో వచ్చి అడుగుతారు 2 నిమిషాలు ఆగండి అన్న ఆగి దిగేస్తారు. 2 నిమిషాలు ఆగమని ఇట్లా అంటారు ఆగమంటే పబ్లిక్ ప్రేమ అట్లుంటుంది మరి ఏం అనలేం మనం కదా ఈ సినిమాలో ఏమో చెప్తున్నా తమ్మి చెప్పు అన్న సెల్ఫీలు ఇవ్వడంలో చాలా ఓపిక. నేను చూస్తుంటా కదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అన్నతోటి సెల్ఫీ ప్రతి ఒక్కరికి ఒక సెల్ఫీ దిగి అంటే అడిగిన ప్రతి ఒక్కరికి ఫోటో ఇచ్చి బయటకు వస్తుంది. నీకు తెలియదు సెల్ఫీ ఇచ్చుడు అంటే మామూలు ముచ్చట కాదు తెలుసు ఆ సెల్ఫీ ఏందాక ఒక తెలుసా ఆ. మన చుట్టాలు ఏడుదాకుంటే అందాక పోతుంది అది. అదే కదా. మరి ఏందనుకున్నావు ఇప్పుడు నా చుట్టాలు మా సాంగారెడ్డి మా నారాయణఖేడు మా సిద్దిపేట మా మెదకు మళ్ళీ అవతల బందుకు నర్సాపూరు మళ్ళీ వరంగల్ మా చుట్టాలు అంటే మొత్తం ఆడేడుంటే state. నా కాందనేడు ఉంటే అదంతా పోతుంది మా పోరలు లండన్లో ఇట్లా ఉన్నారు లండన్ దాకా పోతుంది ఓయేమో మా అత్త ఏదో పెట్టుకున్నారు ముసలిది అనుకుంటా అంతే కదా. మరి ఒక ఏందంటే- స్టేటస్ ఇట్లా పెట్టగానే పుట్టుకున్నాడు. గిరగిరే తిరుగుతుంది అది ఆయన హృదయకాలేయం ఎట్లా తిరిగింది తెలుసా ఇట్లా గిరగిర హృదయకాలేయం అంటే అక్కచ్చు
ఈ సినిమాల పేర్లు నువ్వే పెట్టుకుంటావా? కొబ్బరి మట్ట, హృదయకాలయం, అది ఎందుకు మార్టిన్ లూథర్ కింగ్, కాలీఫ్లవర్, గోబీ ఫ్లవర్, ఏంది నాయన నీ సినిమాల గోబీ ఫ్లవర్ ఎక్కడ ఉందన్న? అది మధ్యలో తీసినావేంది? నేను ఏదన్నా ఉంటే నాకు తోకొస్తా. అట్లా ఇప్పుడు సోదర గిరిజర బాగున్నది సోదర కదా, ఇన్ని పేర్లలో చూడు జర సోదర అలాగే సోదరుడు తెలిసిన పదం ఎక్కువ మామూలుగా ఇప్పుడంటే బ్రో అనుకుంటున్నా కానీ ఒకప్పుడు సోదర కొంచెం పెద్దోడ చిన్నోడ ఏజ్ తక్కువ తమ్ముడు అనకపోయినా అన్న అనకపోయినా సోదర అన్నదమ్ముడు చిన్న ఉన్న పెద్ద ఉన్న చాలా గౌరవమైనటువంటి పదం. చిన్నల పేర్లు ఎవరు పెడతారు? నీకు నువ్వే పెట్టుకుంటావా? డైరెక్టర్లు వాళ్ళు పెట్టుకొని వచ్చింది. మేము పెడితే ఒప్పుకుంటే బాగానే ఉంటుంది. నేనే పాటు నీ సినిమాకి బేవర్తని పెట్టలేదు కదా. ఇంత ర్యాగింగ్ అయితే ఎవరు చేయలేదు. నేను అందుకే చెప్పినా, నేను రానని భయపడిపోతా అని చెప్పిన. ఎంతసేపు పోయింది పిల్లగాడు అటే పోయిండు. నేను చేయలు కడుక్కొని వస్తాడేమో, ఏమైనా చేయలు కడుక్కొని వస్తాడేమో అటు పోయిండి వచ్చి తిన్నాడు ఇట్లా చేతులు ఇక రాడు పిలిచిందాక. బాగున్నావు కాదు. మీ అన్న నిన్ను ఎందుకు దాన్ని ఏం పని చేసినావు? లంగ పని సినిమాలో ఒక్కటే తన్నుడు కదా. అన్న లైన్ వేస్తే అమ్మాయికి నేను లైన్ వేస్తా కదా. మరి తన్నపోతే ఏం చేస్తాడు? అలా కరెక్ట్ అనిపించిందా ఫస్ట్ సినిమా టైటిల్? ఇప్పుడు ఏం చేసాడు? కథలో డైరెక్టర్ రాసుకున్న సీన్ వల్ల అన్న లైన్ వేసే అమ్మాయికి నేను లైన్ వేస్తాను. నేను పర్సనల్గా అట్లా కాదు. ఇప్పుడు నీకు ఎవరైనా లైన్ వేసిండ్రా? ఏది నా పర్సనల్ రియల్ లైఫ్లో ఇవి ఉంటాయి కదా. కాలేజ్ లైఫ్ మెల్లగా ఏదో ఉంటాయి, అన్నీ జరుగుతుంది. కాలేదు ఇప్పుడే వేసుకోక పాటు అంతే అంటారా? అందరు ఇట్లనే అంటారు. మంచిగా పెద్ద ఇట్లు కొట్టవా? అదే దానికోసం ఇప్పుడు 4 సినిమాలు చేసిన తర్వాత సినిమాలు చేసినాక పెద్ద పేరు సంపాదించుకున్నాక మంచిగా పైసలు సంపాదించుకున్నాక అన్నాక యాదకి వచ్చింది. ఇప్పుడు హీరోలు అంట పెద్ద పెద్ద కార్లు కొనుక్కుంటారంట. నువ్వు అట్లా కొనుక్కున్నావు? అస్సాంపు 2 కార్లు ఏమేమి కొనుక్కున్నావు? ఒకటి ఎక్కువ స్పోర్ట్ ఉంటుంది, ఒకటి వెర్నా 2 కొనుక్కున్నావు. ఇట్లా పోడుగు కారు ఏమైనా కొనుక్కోవద్దా? ఇది పొడుగుదే తక్కువ ఉంటుంది. అంటే మన ఇటు మనకు సరిపోతుంది అనుకున్నాం. వెర్నా బాగానే ఉంటుంది, పొడుగుంటుంది. ఎందుకంటే సంపు నేను ఒక్క అయితే ఉంటాం, మా దాంట్లో ఒకటే అయితే ఫిక్స్ అయితే అంటారు కదా. మనం అంతా మనం మంచిగా ఇప్పుడు మా ఆయనకు సరిపోని నేను ఉంటా, గీడు ఉంటాడు మా ఆయన, నేను ఇడుకుంటా సార్, మీ ఆమె ఇడుకుంటుంది, నువ్వు ఆడుకుంటావు. ఇప్పుడు మరి మన అయితే ఎందుకు? మన భార్యకో మన భర్తకో సమానంగా సరిపోయేటట్టు ఉంటే సార్. ఎవరి కోసం 6 అడుగులు నేను ఎందుకు పెరగాలి? మా ఆయన పొట్టి గడ మరి, అందుకని నేను పెరగలేదు. నేను అంతనే ఉన్నా, మా ఆయనే సరిపోదు అంతే. కానీ సినిమాలో సంగీతం చాలా బాగున్నది. వెనకలకి వచ్చే రికార్డింగ్ అదే బాగున్నది. ఎవరు చేసిండ్రు ఏం కథ? సునీల్ కశ్యప్ గారు చాలా పెద్ద సినిమాలు చేసిండు ఆయన. కానీ మంచిగా చేసిండు, అడిగినా అని చెప్పు నేను. తప్పకుండా. ప్రొడ్యూసర్ కదా? ప్రొడ్యూసర్ చంద్ర గారని, చంద్ర చాగన్లా. ఫస్ట్ ఫిలిం ఆయనకి. ఇంతకుముందు సీరియల్స్ వేసాడు, ప్రొడ్యూసింగ్ ఏదో సీరియల్స్ ఏదో చేశాడు. ఫస్ట్ ఫిలిం మొట్టమొదటి సినిమా. మొట్టమొదటి సినిమా. నీకేమో బేవర్స్ మొదటి సినిమా. అవును. మళ్ళా బేవర్స్ మర్చిపోవచ్చు కదా, ఇక్కడ మళ్ళీ బేవర్స్ అంటూ నీ అది ఉండాలి. మళ్ళీ నేను మర్చిపోనా? చూడండి అమ్మా కదా. సరే, అవును. బేవర్స్ మొదటి సినిమా, ఇది సెకండ్ సినిమా సోదర. నీకు నువ్వు చూసిన పిల్లకు లైన్ వేసినావని పొట్టు కొట్టినావు, మంచిది. నీ ఇద్దరు కొట్టుకున్నారు ఒక పరి, ఆయన కూడా ఎదురు పడ్డాడు. రామచంద్ర మీ అమ్మనేమో ఏడిసే, అందుకే ఏడుతుంది. వీళ్ళకి ఏం లేటట్టు లేదు. ఇద్దరు కొట్టుకోండి. నీ అంగనే కాదా పైకి ఇద్దరు అన్నదమ్ముళ్ళు, పక్కింటోడన్నా కాకపై పక్కన పిలిచండి చెప్పడానికి. పక్కకి పిలిచి చెప్పి అరే ఒక అమ్మాయిని ఇద్దరు ఇష్టపడతారు కదా. ఇది మొదటి నుండి నీకు ఫస్ట్ సినిమా నుండి అలవాటు అయింది. ఫస్ట్ సినిమా లేదు. అరే పేరు అట్లనే ఉంది. ఫస్ట్ సినిమాలో లవ్వే లేదు. కాదు, పేరు అట్లనే ఉన్నది కదా. లవ్ ఉంటుంది కొంచెం. సినిమా పేరు అట్లున్నది. సినిమా పేరుని పట్టుకొని నేను మంచి మనసుతోటి చెప్తే నువ్వు నన్ను అట్లా వాడుతుంది జరంత దాగు. ఇప్పుడు ఈ సినిమాలో నువ్వు ఐఏఎస్ చదివినా అని చెప్పినావు కదా, బుడ్డరిల్లా. మరి కలెక్టర్ అయినవా? జస్ట్ కిట్టి పక్కన అమ్మాయి ఉంటుంది, అమ్మాయి చదువుకుంది. ఊరికే అమ్మో నేను చదివేది ఐఏఎస్ కదా అంటే అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి కదా. అది
అందుకు చెప్పినావు నీ ఎంగ కలెక్టర్ అవుతుందేమో సినిమాలో ఇక బొట్టు పెట్టుకొని పోతాం మంచిగా ఇంటికెంచి సోడాల దండ అది సోడాల ఫ్యాక్టరీ ఉంటుంది షాప్కు సోడాలు వేసి బతికే కుటుంబం. కానీ సినిమాలో ఇంటి వరకు కలెక్టర్ లాగానే రూల్ చేస్తారు, అడ్మినిస్ట్రేషన్ అంతా అన్నదే. మీ ఇంట్లో మీ అమ్మ నాయన పిల్లలను చూడలేదా మీకు పెళ్లి సంబంధాలు? మీరే ఆడపిల్లలను పట్టుకొని ఓ దీన్ని చూసుకుంటే దాన్ని చూసుకుంటే తిరిగిండ్రు గట్లా తిరిగిండ్రు. ఎంత తను మంచిగా ఇంట్లో సంబంధాలు చూడలేదా? నచ్చిన అమ్మాయిని చూసుకోవాలి కదా. మన తాళ్ళకు పోయిండ్రు, తాళ్ళకు పోయి కళ్ళు తాగిండ్రు. నీ అంగ కళ్ళు పోసిండ్రు సినిమాలలోనంట. కళ్ళు అని చెప్పి మంది అని చెప్పి ఉట్టిగా ఒక్కొక్క కళ్ళ కూల్ డ్రింకులు పోసి కలిపి తాగుండంటారంట. నీ అంగ మందేనా లేకపోతే కళ్ళ? అది కూల్ డ్రింక్ కళ్ళు. కూల్ డ్రింక్ కళ్ళేనా అది గిట్లా? కళ్ళు మాత్రమే ఇప్పుడు కళ్ళు తాగిన తర్వాత నెక్స్ట్ సీన్స్ ఉంటాయి, నెక్స్ట్ టేక్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ అంటే ఆ ఎపిసోడ్ అయిపోయాక షూటింగ్ లేదంటే హ్యాపీగా ఒరిజినల్ చేసి షూటింగ్ చేసి ఆ అట్మాస్ఫియర్ మాస్టర్ గారు నేను వీళ్ళందరూ ఉన్నాం కదా, ఆ జనాల వాళ్ళంతా రెగ్యులర్గా అక్కడ వచ్చి పొద్దున కళ్ళు అదొకటి ఒరిజినల్ కళ్ళు. పైసలు ఇచ్చిండ్రా ఇంతకు కళ్ళుకు? ఎవరికి? మీరు ఆడ తాగిందే కళ్ళు కాకపోతే ఇంకా పైసలు ఎందుకు ఇస్తారు? పాటు ఇస్తారు అంటే వాళ్ళు ఫుల్ సెటప్లో షూటింగ్ చేశారు. వాళ్ళని సినిమాలో కనపడతారు కదా వాళ్ళు, అంటారు కదా కళ్ళు మండవలో షూటింగ్ చేశారు. తాళ్ళు అంటారు, ఈదులు అంటారు. మా దగ్గర ఇక్కడ సంగారెడ్డిలో అయితే తాటి చెట్లు ఉంటే తాళ్ళు. ఒక దగ్గర సిట్టింగ్ చేసే ప్లేస్ నువ్వు నీ అంగ ఎప్పుడన్నా తాళ్ళలో పోయి కళ్ళు తాగినావు తమ్మి? ఇక్కడ మీ దగ్గర మంచిగా దొరుకుతుంది సిద్దిపేట. ఈ పిల్లగాంది ఎవరు? నాది వరంగల్. మీ దగ్గర మస్తు దొరుకుతుంది. మస్తు దొరుకుతుంది కదా, నువ్వు ఇట్లా పోయినావు. అరే తాగినావు. అరే తెలంగాణలో కళ్ళు తెలంగాణలో ఆడపిల్లలే తాగుతారు, మగ పిల్లలకి ఏమన్నది కాదా? నీ అంగ బాగా కళ్ళు చాలా మంచిది తమ్మి. పేకి కడుపులో కాదు ఏమంటారు కిడ్నీలలో రాళ్ళు ఉంటే కూడా కరిగిపోతాయి అంట. చాలా మంచిది తాగాలి, ప్యూర్ కళ్ళు తాగాలి కాకపోతే. ఇప్పుడు మరి సినిమా అంతా వేసిండ్రు, సినిమాకు వచ్చేటోళ్ళకి పబ్లిక్ ఎట్లున్నది సినిమా ఏం కథ అంటే ఏం చెప్తారు? ఎట్లున్నదంటే ఏం చెప్తాను అంటే మంచి కుటుంబ కథ నవ్వులుండే తమ్మి మీ దగ్గర నేను చెప్తున్నా. ఇప్పటివరకు సంపూర్ణ డైలాగులు డ్యాన్స్ ఫైట్లు చూసారు కదా, అలా కాకుండా ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్, ఒక తమ్ముడు, ఒక అమ్మ, నాన్న, ఊరు, బాధ్యత కలిగినటువంటి క్యారెక్టర్. దీంట్లో ఎమోషన్, ప్రేమ ఇదంతా ఉంటుంది కాబట్టి 100% మన ఎమోషన్ కూడా ఎంజాయ్ చేస్తాం. కాకపోతే ఇద్దరు మా అన్నదమ్ముల బాండింగ్ చాలామంది అన్నదమ్ములు చూసి ఇలా ఉండాలి అన్నదమ్ములు అంటే ఇప్పుడు ఇవాళ రేపు అన్నదమ్ములు ఎవరు కలిసి ఉండట్లేదు కదా, చాలా నానా రకాలుగా వెళ్తున్నాయి. పెళ్ళయ్యాక విడిపోవడం అంటే వేరు కాపురాలు పెట్టుకొని లైక్ ఇవన్నీ ఫైనాన్షియల్ ఇష్యూస్ లేక ఆస్తి తగాదాలు. కలిసి ఉన్నోడు కూడా ఒక దగ్గర ఉండట్లే, వర్క్ అంటే జాబ్ కోసం ఇంకొక వేరే ప్రాంతంలో ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సినిమా చూస్తే కంపల్సరీ అన్నదమ్ములు ఇద్దరు మధ్య ఫీల్ అవుతారు. అంటే లైక్ అన్నకు తమ్ముడికి అన్న గుర్తొచ్చి హ్యాపీగా ఇది అవుతుంది. మా అన్నని కొడితే సంపి బొందలు పెడతాను అది ఇట్లా కదా, బాగానే గుర్తుంది డైలాగ్. నేను చెప్పినా కదా, అందరేమో ఇట్లా గట్టిగా తాడేసి వాటి గుంజుకొని వెనకేసుకుంటారు. నేను అట్లా కాదు, ఒకసారి నెత్తి మీద ఒక డొప్ప కడతా, ఇక అలా అట్టే వాడి ఉంటుంది. ఇక మళ్ళీ అక్కడిక్కడ పోయేది ఉండదు. ఒకసారి చూసిన వెంటనే అట్లా వాడి ఉంటుంది. నా బుర్రకాయల కాకపోతే ఎక్కడ చదువుకోలేదు నేను, అదే తప్పు. మామూలు విషయం కాదు. ఈ సినిమా అయితే కుటుంబ కథ చిత్రం. ఈ ఎడకాలంలో బుర్రలందరూ మంచిగా కుటుంబం అంతా పోయి చూసి రావచ్చు. కుటుంబం అంతా చూడొచ్చు, ఎంటర్టైనింగ్ ఉంటుంది, యూత్ అంతా చూడొచ్చు, హ్యాపీగా ఉంటాయి, మంచిగా ఫైటింగులు ఉంటాయి, పాటలు ఉంటాయి. ఆయన పేరేం కశ్యప్, సునీల్ కశ్యప్. తమ్మి ఎంతకైనా చెప్పిన మా సంగీతం చాలా మంచిగా ఉన్నది, ఏకదమ్ ఉన్నది. నీకు క్షణార్థులు ప్రొడ్యూసర్ సార్ ఎవరి వాళ్ళకి ముట్ట చెప్పిండ మరి కొత్త సినిమా ఫస్ట్ టైం చేసిండు డబ్బులు అంటారా? అందరికి ఎవరి వాళ్ళకి ఫోన్ పాటికి మంచిగా మనకి అందితే నిమ్మలం. ఎందుకంటే కళాకారులు మరి పని చేసినాక పైసలు ముట్టకపోతే పాలమంత కళాకారులు అంటారు. హీరోలకైతే రేపు రిలీజ్ అన్నదాకా కూడా ఇయ్యరంట ఒక్కొక్క పని. చెప్పిండు నాకు, ఎవరు చెప్పిండ్రా అంటే ఆ పిల్లగాడు నగబాబు సారుల కొడుకు వరుణ్ అన్నాడు. అక్క ఎగ్గొట్టినే మస్తున్నాయి అక్క నా ఖాతాలో అయ్యో బిడ్డ పాపం అన్న. అట్లా ఇక హీరోలకంటే మరి ఆఖరి రోజు దాకా గుంజి నీకైతే ఫోన్ పెట్టి నువ్వు నిమ్మలం కదా, చాలా మీ చిన్నదాన్ని పెద్దదాన్ని
ఇద్దరు బిడ్డలను అడిగినా అని చెప్పు, మా చెల్లెని అడిగినా అని చెప్పు, అమ్మకు క్షణార్థులు చెప్పు, మీ ఇంట్లో వాళ్ళని అందరినీ ఇట్లా అడిగినా అని చెప్పు. మస్తు సేపు చంద్ర వాళ్ళ సిదాగా తను పోయి అటే పోయినది అనుకుంటారు, ఇంటికి వస్తలేదు అటే పోయింది అనుకుంటారు. పోతే ఇక వార్తలు ఉన్నాయి. ఇగో ఇది ఈరోజు సోదర సినిమాలతోటి ముచ్చట. సంపూర్ణేష్ బాబు మళ్ళీ సంజోష్ ఇద్దరు కలిసిండ్రు. ఇద్దరు పిల్లలతోటి మాట్లాడినా. ఏప్రిల్ 25వ తారీఖు సినిమా థియేటర్లో వస్తున్నది. ఎండలు అంటే ఎండలు ఉన్నాయి, మంచిగా వేసి ఉంటుంది. సినిమా టాకీస్లో పోయి నిమ్మలంగా కూర్చొని సినిమా చూసి పోర్లను గిర్లను అందరిని వేసుకొని వచ్చి సినిమా చూడండి. మంచిదా? ఎండకాలము నీళ్ళ బాటలు పట్టుకొని తిరుగుండి, లేకపోతే ఏడనో కాళ్ళు తిరిగి గిర్రన పడ్డరా అంటే ఇంటికి ఫోన్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇంటి మీద ఇట్లా జర నీళ్ళు పెట్టుండ్రు పిట్టలు. ఇంటి ముందట నీళ్ళు పెడితే కుక్కలు గిక్కలు ఏమైనా పోతుంటే తాగుతాయి. ఇంటి మీద నీళ్ళు పెడితేనేమో పిట్టలు తాగుతాయి. మనం తాగుడే కాదు, వాటికి గిట్లు పెట్టాలా, మూగ జీవులు కాదా, శనార్థులు అందరి పైలం.